హాయ్ గైస్, వెల్కమ్ టు సన్వి క్రియేషన్స్ తిరుపతి. ఇప్పుడే వెళ్ళొచ్చానండి హరిహర వీరమల్లు మూవీకి. అండ్ రివ్యూ ఇచ్చే ముందు ఒక చిన్న మాట అంటాను. కొందరు వాంటల్లి పని కట్టుకొని ఈ మూవీ గురించి నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు. చాలామంది వాంటల్లి చేస్తున్నారు. దయచేసి ఎవరు నమ్మకండి, చెప్తున్నానండి. మూవీ చూడండి, బాగుంది. అంటే ఒక హిందుత్వాన్ని కాపాడడానికి చేసే ప్రయత్నమే మూవీ అండి ఇది. ఔరంగజేబు తన వాళ్ళని బంధించినప్పుడు వాళ్ళని కాపాడడానికి హీరో ప్రయత్నిస్తారు అనమాట. అదే మూవీ స్టోరీ. దొంగగా ఉన్న హీరో ఎందుకు దొంగ మారాడు అనేది స్టోరీ అనమాట. అంటే ఒక హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి చేసే పోరాటమే ఈ హరిహర వీరమల్లు. ఔరంగజేబు వచ్చేసి హిందువుల్ని అందరినీ చంపేస్తుంటారు అనమాట, మొత్తం మారుకుంటే. అండ్ హిందూ దేవాలయాల్ని కూల్చేస్తుంటాడు, విగ్రహాల్ని కాల్చేస్తారు అనమాట. సో వాటిని కాపాడడానికి, హిందుత్వాన్ని కాపాడడానికి వీరమల్లు చేసే పోరాటమే ఈ మూవీ అండి. మామూలుగా కమర్షియల్ సినిమా చేసే కళ్యాణ్ గారు ఈ మూవీ చేస్తారంటే పిరాగి డ్రామాని నమ్మలేకపోయాను ఫస్ట్ నేను. కానీ చూస్తే బాగుందండి. అంటే ఒక ప్రయత్నం చేశారనమాట. మూవీ అయితే బాగుంది. అండ్ మీరు మటుకు నీటి నమ్మకం దయచేసి. ఇలాంటి మూవీస్ మనం ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరికి చేసి చెప్పండి. హిందుత్వాన్ని కాపాడే ప్రయత్నంలో చేసే ప్రయత్నమే వీరమల్లు కథ. కొందరు ఉన్నారనమాట, రికార్డ్ బ్రేక్ చేసిందేమో చేదో ఆ మూవీతో ఈ మూవీ పోల్స్తారనమాట. పోల్చాకని దయచేసి మంచిగా తీసే మూవీస్కి ఎంకరేజ్ చేయాలండి, చెప్తున్నాను. అండ్ కంపేరింగ్ అసలే వద్దు. అంటే ఒక వ్యక్తి పోరాటం చేసే విధానం బాగా చూపించారు. అండ్ పార్ట్ కూడా ఉందండి. కానీ పార్ట్ టైం అయితే రావాలంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి తను లేట్ కావచ్చేమో. ఇంతవరకు అయితే తీసిన వరకు అయితే బాగుంది. మనం చూసి కలబట్టి ఉంటాయండి. మన చెవులు మాట వినకూడదు. మనం వెళ్ళి ఫస్ట్ చూడండి, చూసి మీరు మాట్లాడండి. ఎవరు చెప్పారు కదా బాగలేదు, సుత్తి అంట, గ్రాఫిక్స్ వీక్ ఉన్నాయంట, అదే అంట, వ్యూస్ బాగాలేవంట, అవన్నీ విన్నారనుకోండి, మీరు మూవీ ఎంజాయ్ చేయలేరనమాట. మీకు మీరుగా వెళ్ళి మూవీ చూడండి, నచ్చుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు కమర్షియల్గా తీసే మూవీస్ పక్కన పెట్టి దీన్ని సెలెక్ట్ చేసినారంటే పిరాగి డ్రామాని అండ్ ఒప్పుకోవచ్చు, ఎంకరేజ్ చేయాలంటే విషయంలో. అండ్ తను చేసే పనులన్నీ చూస్తున్నాం కదా, తనకు సంపాదనలో చాలా వరకు హెల్ప్ చేస్తారు పేద ప్రజలకే. అది గమనించుకోవాలా మనము. ఓపెన్గా చెప్పాలంటే మూవీ అయితే బోర్ కొట్టదండి. కొందంటే అన్నమాట విఎఫ్ఎక్స్ తక్కువగా ఉన్నాయి, గ్రాఫిక్స్ బాగాలేవు, అవిగా చూడాల్సింది. ఆ మూవీ చూడండి, దాని స్టోరీ చూడండి, అంతే చెప్తున్నాను. సినిమాలాగా చూడండి. సినిమా అంటేనే ఒక మాయాజాలం అనమాట, అంతే. విఎఫ్ఎక్స్ బాగాలేవు, కంప్యూటర్ గ్రాఫిక్స్ బాగాలేవు, అది కాదండి. అతను చేసే పోరాటం ఏంటని చూడాలన్నమాట. ఇందులో బాగున్నాయండి. ఇంటర్వ్యూ ముందు స్టోరీ బాగుంది. అండ్ ఫైట్స్ బాగున్నాయండి, చాలా బాగా తీశారు యాక్షన్ సీన్స్ అన్నీ. మూవీ అయితే చాలా బాగుంది, వెళ్ళి తప్పకుండా చూడండి. డోంట్ బిలీవ్ ఆర్ నెగిటివ్ రివ్యూస్. కొందరు వాంటెళ్ళి చేస్తున్నారండి దీని గురించి నెగిటివ్ రివ్యూస్. ఎప్పటి నుంచో తెలిసిందే మనకి, ఇది కామనే. సో నెగిటివ్ రివ్యూస్ నమ్మితే మటుకు మనం మిస్ అవుతాము ఒక మంచి సినిమాని. అంటే ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, అంటే హిందువుగా పుట్టిన వాళ్ళు చూడాల్సిన మూవీ అండి ఇది. హిందుత్వాన్ని కాపాడే ప్రయత్నంలో వీరమల్లు చేసే పోరాటమే ఈ మూవీ స్టోరీ, చెప్తున్నాను. మూవీ అయితే బాగుంది. డోంట్ బిలీవ్ నెగిటివ్ రివ్యూస్. నాకు నచ్చిన మూవీ. నేను ఆయన ఫ్యాన్ కాదు, నేను వచ్చేసి పక్క నాగార్జున ఫ్యాను. కానీ మూవీ నాకు నచ్చిందండి. వెళ్ళి చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నమ్మద్దని రివ్యూస్ నవ్వకండి. వాంటెళ్ళి నెగిటివ్ చేసిన మూవీ గురించి వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.